ఆశీర్వదించడానికి వచ్చినందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో ఖచ్చితంగా నేను ఇవాళ పొద్దున్నే కరీంనగర్కి బయట వెళ్తుంటే మా పనిచేస్తున్న ఒక టీచర్ వచ్చి స్వీట్ ఇస్తూ చెప్తున్నది, సార్ నాకు జాబ్ వచ్చింది సార్, నేను రేపటి నుంచి రావట్లేదు. ఎప్పుడు జాబ్ వచ్చింది అమ్మా అంటే 3 రోజుల కింద జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యింది. వీక్డేస్ బ్యాక్ రిక్రూట్మెంట్స్ అయితే ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి ఇలా మన రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క పాలన ఉంది అంటే 2008 డిఎస్సి అది ఇన్ని రోజులు పెండింగ్ ఉంది. 2008 అంటే 17 సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో ఉంది. దాన్ని మన ముఖ్యమంత్రి గారు క్లియర్ చేస్తున్నారు. మొన్న 1400 పైచిలకు వాళ్ళకి ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ మొన్న జరిగి ఈ విధంగా కొన్ని వేల ఉద్యోగాలు అది అతి తక్కువ సమయంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని. ఇవాళ ఒక ఉద్యోగ రూపకల్పనే కాకుండా నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్ ఏ రాష్ట్రం కూడా చేయని సానుకూల నిర్ణయం జాబ్ క్యాలెండర్. మరి ఖచ్చితంగా నేను రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి చేతులు వాదనగా ఉంటూ ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావడానికి మరి ఇంకా వేలల్లో ఉన్న ఖాళీలు మరి ఫిలప్ చేస్తూ అందరికి ఉద్యోగ రూపకల్పన దిశగా ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉన్నాను. ఇప్పుడే మరి ప్రజలు చెప్పి ఉన్నారు, పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటానని చెప్పేసి కూడా కోరుతున్నాను. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మరి ఒక సంతోషమైన వాతావరణంలో ప్రిపేర్ అవుతున్నారు. ఆశలు చిగురించిన వాళ్ళ లోపల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈమె ఏజ్ బార్ అవుతుందన్న వాళ్ళు కూడా మళ్ళీ పుస్తకాలు తీసి చదువుతున్నారు ఇవాళ ఆనందంగా. సో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పాలన పట్ల రేవంత్ రెడ్డి అనే యొక్క పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మేమందరం మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి అన్న వెంటామని చెప్పేసి ఎక్కడ వెళ్ళినా కూడా లైబ్రరీ యొక్క సోదరులు నా వెంట వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు ఇవాళ 1వ తేదీన షార్ప్ గా గౌరవ వేతనం రావడం, మరి ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, 20 సంవత్సరాల పైబడిగా మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాయి కూడా ఇవాళ చాలా క్లారిటీగా జరిగిపోతున్నాయి. ఇవాళ మన యూనివర్సిటీలో కూడా డెవలప్మెంట్ మొన్న 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే లా కాలేజ్ కోర్సెస్ ని కూడా శాతవాహన యూనివర్సిటీలో తెచ్చున్నారు. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తాను, రేపు పొద్దున ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. శాతవాహన యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాల ఒక లా కాలేజ్ చేయడానికి నేను కూడా మరి ప్రభుత్వంతో ఖచ్చితంగా మరి చేస్తాను. తెలంగాణ యూనివర్సిటీ డెవలప్మెంట్ కి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి కోరుతున్నాను. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఉన్నా మరి ఆల్మోస్ట్ అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా మరి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి మరి ఒక వారధిగా ఉండడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అన్ని రంగాల్లో నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, పట్టభద్రులు అంటే వీరే కాదు అన్ని రంగాల్లో ఉన్న పట్టభద్రుల సమస్యను కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఖచ్చితంగా వీరందరికీ మరి చిత్తశుద్ధితో నేను అందుబాటులో ఉంటూ వర్క్ చేస్తానని చెప్పేసి ఇంతవరకు నేను నా జీవితంలో ఒక వ్యవస్థని ఎలా కాంపిటీషన్ తీసుకెళ్లాలి, కార్పొరేట్ నీట్ గా మన తెలంగాణ సంస్థలు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించాను. ఈ సందర్భంలో నేను కొన్నిసార్లు మీకు అందుబాటులో ఉండలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిని ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను. ఈవెన్ మా వ్యవస్థలో కూడా ఖచ్చితంగా మరి పేద పడుగు బలైన వర్గాల వారికి ఫీజులో రాయితీలు కల్పిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి ఇప్పటి వరకు 5,000 మంది మా దగ్గర ఉద్యోగులు ఉన్నా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులందరినీ నా యొక్క కొలీగ్స్ గా నేను భావిస్తాను, వారికి అందుబాటులో ఉంటాను. ఇవాళ బీజేపీ శ్రేణులు కావచ్చు, మిగతా శ్రేణులు కావచ్చు, ఓటమి భయంతో ఒక సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరిగా ఇప్పుడు వాళ్ళ గెలుపు దిశగా కాకుండా నరేంద్ర రెడ్డి ఓడించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. వాళ్ళు ఎలాగూ గెలుస్తున్నాడు కాబట్టి వారి లక్ష్యం ఏమైందంటే నరేంద్ర రెడ్డిని ఓడించే లక్ష్యంగా రోజుకు కొన్ని వందల నెగిటివ్ రూట్స్ పంపించాలని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రత్యర్థులు అందరూ కూడా ఒక తాడు మీకు వచ్చారు. వారి లక్ష్యం వారి గెలుపు కాదు, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్న పట్టభద్రులు కావచ్చు, గమనించండి. ఎవరు ఇప్పుడే మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు చెప్పి ఉన్నారు, ఏ అభ్యర్థికి క్వాలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన మధ్యన తిరిగి నిజంగా పట్టభద్రులకు సేవ చేసే అవకాశం తీసుకునే వాళ్ళు ఎవరు ఆలోచించండి. గెలిచిన తర్వాత హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఎవరున్నారు, గెలిచిన తర్వాత మన మధ్యలో కావచ్చు, మరి షబీర్ అలీ అన్న గారు కావచ్చు, ఖచ్చితంగా నేను వారితో చేయి కలిపి వారితో ముందుంటానని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. మరి విద్యా వ్యవస్థ ఈ నిజామాబాద్ డెవలప్మెంట్ గురించి ఆ ముగ్గురితో ఖచ్చితంగా నేను కలిసి పనిచేస్తానని చెప్పేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్షణంలో కరీంనగర్ నుంచి రానాలో ఒక మినీ స్టేడియం ఏర్పాటుని ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను చర్చించి కృషి చేస్తాను. మన విద్యా సంస్థలని ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా చేయడానికి కూడా నేను కృషి చేస్తానని హామీ ఇస్తూ ఇంకా ఎన్నో ఆలోచనలు ఎందుకంటే
కేజీ నుంచి పీజీ దాంట్లో అవగాహన ఉన్న నేను రేపు రాబోయే రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ కాబోతుంది. అందులో ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా మరి ఖచ్చితంగా దాన్ని ఒక సరైన మార్గంలో ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో ఒక సరైన మార్గంలో తెలంగాణ విద్యా రంగాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా నడపడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో మరి మీరందరూ కూడా ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకే ఉంటుంది. ఆ రోజు కంటే ముందు మనకి శివరాత్రి కాబట్టి మీరు ఆలస్యం చేయకూడదు. 3 o'clock క్లోజ్ అవుతుంది. 8 to 3 o'clock ఎక్కడ ఉన్నా మీ యొక్క ఫ్రెండ్స్ ని కొలీగ్స్ ని రమ్మని చెప్పండి. కులాలకి మతాలకు అతీతంగా మరి అభివృద్ధి ధ్యేయంగా ఆలోచించమని చెప్పండి. ఇవాళ నేను ఒక టీచర్ని క్లాస్ రూమ్ లో ఒక టీచర్ పిల్లలు ఎప్పుడు కులం ఏంటి మతం ఏంటి అని అడగాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఎవరి కులము మతము అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా నేను కులం పేరు మీద మతం పేరు మీద ఏనాడు డివైడ్ చేయలేదు. అందుకే నేను ఈ రకంగా ముందుకు వచ్చాను. మరి ఎంతో మంది ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీ ప్రజలు మరి ముఖ్యంగా మన మహేష్ అన్న గారు రేపు పొద్దున గెలిచిన తర్వాత ఖచ్చితంగా నేను రుణపడి ఉండే ఏకైక మనిషి మన నిజామాబాద్ ముద్దు బిడ్డ మన మహేష్ అన్న గౌడ్ గారు చెప్తున్నాను. జగన్ ఎన్ని రకాలుగా నరేంద్ర రెడ్డి గురించి చెప్పిన మహేష్ అన్న గారు చెప్పారు హీ ఈస్ ద రైట్ పర్సన్. నేను కనుక్కున్నాను ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి మనం మీరందరూ కూడా మనమందరం కూడా మరి మన నిజామాబాద్ ముద్దు బిడ్డ మహేష్ అన్న గౌడ్ గారిని ఖచ్చితంగా రేపు ఎన్నికలు మా అభ్యర్థి నిజానికి నా యొక్క ఆశలను కరెక్ట్ గా తీసుకెళ్ళాడు గెలిచాడు అని చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 లో నా పేరు అల్ఫోన్స్ నరేందర్ రెడ్డిగా ఉంది. దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో 1 అనే నంబర్ తోటి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. ఈ 2 1 దగ్గర దయచేసి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 1 అనేది మనది రాదు. సీరియల్ నెంబర్ 2 లో మన పేరు ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి. ఆ పేరు పక్కన బాక్స్, ఆ బాక్స్ లో 1 నంబర్ వేయాలి. ప్రియారిటీ నెంబర్ 1 అంటారు. మీరు ప్రియారిటీ 2, 3, 4 వేసుకోవచ్చు. కానీ మా శ్రేయోల్లాగా చెప్తున్నాం మీరు అందరూ కూడా ఓన్లీ ప్రియారిటీ 1 ఓట్ కాంగ్రెస్ అభ్యర్థి సీరియల్ నెంబర్ 2 పక్కన ఉన్న బాక్స్ లో 1 అనే నంబర్ తో మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఈ గెలుపు ఖచ్చితంగా మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారికి, అద్భుతంగా పాలిస్తున్న రేవంత్ అన్న గారికి, మరి బీసీ ముద్దు బిడ్డ నిజామాబాద్ మరి ఆది ముత్యం మనందరి ప్రియతమ నేత పిసిసి ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి అంకితం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలకి ఆశీర్వాదాన్ని వచ్చిన మీకు శిరస్సు నమస్కరిస్తూ ఆశీర్వదించాల్సిగా కోరుతున్నాను.